ఈ నెల 27వ తేదీన గుంటూరులో శ్రీరామ శోభాయాత్ర జరగనుంది. శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. శోభాయాత్రకు సంబంధించిన పోస్టులను కొత్తపేట శివాలయంలో బుధవారం శ్రీరామ ఉత్సవ సమితి ప్రతినిధులు కారంశెట్టి లోకేష్ గుప్తా, తీయ వేణుగోపాల్, చెల్లా బ్రహ్మారెడ్డి, కె జానకి, కె మహేష్, ప్రవీణ్ సుబ్బారావు తదితరులు విడుదల చేశారు. బృందావన గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శోభాయాత్రను ప్రారంభించి హిందూ కళాశాల సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, పాత గుంటూరు, ఏటుకూరు రోడ్డు మీదుగా యాత్ర సాగి రామనామ క్షేత్రం వద్ద ముగుస్తుందని చెప్పారు. హిందూ బంధువులంతా శ్రీరామ శోభాయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय श्री राम। राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की। हर हर महादेव। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। హిందూ బంధువులందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీరామ ఉత్సవ సమితి గుంటూరు గత 8 సంవత్సరాల నుంచి ఎంతో శోభాయమానంగా బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడి నుంచి ఉదయం 9:11 యాత్ర ప్రారంభం చేస్తున్నాము. అది గుంటూరు నగర ప్రజలకి, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ తెలిసిన విషయమే. అలానే ఈ సంవత్సరం కూడా 9వ శ్రీరామనవమి శోభాయాత్ర అత్యంత వైభవంగా హిందూ బంధువులందరితో కలిసి హిందూ బంధువులందరినీ కలుపుకొని ఉదయం 9:11 యాత్ర ప్రారంభమవుతుంది. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి యాత్రలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి చాలామంది దాతలు సహకరించారు. వాళ్ళందరికీ కూడా శ్రీరామ ఉత్సవ సమితి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ శ్రీరామ ఉత్సవ సమితి రోజు అతిథులు చాలా రకరకాల మేళతాళాలతో, రథంతో బైక్ ర్యాలీగా నిర్వహిస్తున్నాము. ఈ బైక్ ర్యాలీ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడి నుంచి రామనామ క్షేత్రంతో ముగుస్తుంది. మీ అందరూ కూడా కుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి రాముల వారు కృపకు పాల్గొన్నారని కోరుకుంటున్నాము. గుంటూరు నగర ప్రజలకి, ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మనం గత 8 సంవత్సరాల నుంచి గుంటూరు నగరంలో ఉదయం 9 గంటలకి గార్డెన్స్ వెంకటేశ్వర దేవస్థానం నుంచి మన శ్రీరామనవమి సందర్భంగా అంగరంగ వైభవంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఇది 9వ సంవత్సరం. ఈ 9వ సంవత్సరం మనం ముఖ్యంగా మన ముఖ్య వక్తగా శ్రీ మాధవనేని రఘునందనరావు గారు, మెదక్ ఎంపీ, మన గుంటూరు నగరానికి విచ్చేస్తున్నారు. అలాగే మన శివస్వామి గారు కూడా మన ముఖ్య అతిథిగా గుంటూరు నగరానికి మన కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని గార్డెన్స్ వెంకటేశ్వర దేవస్థానం నుంచి మొదలయ్యి అక్కడి నుంచి పట్టాయపురం, కుందుల రోడ్డు నుంచి పట్టాయపురం, కలెక్టర్ ఆఫీస్, రమేష్ హాస్పిటల్, మార్కెట్ సెంటర్, జెండా టవర్ సెంటర్, హనుమాన్ సెంటర్, బస్టాండ్, ఓల్డ్ గుంటూరు, ఆంజనేయ స్వామి టెంపుల్, ఎన్టీఆర్ పాత గుంటూరు స్టేషన్, చందన బ్రదర్స్, హిమనీ సెంటర్, కన్నికా పరమేశ్వర అమ్మవారి టెంపుల్, బొమ్మల సెంటర్, నల్ల చెరువు, శ్రీరామన క్షేత్రంతో ఈ ర్యాలీ 12 కిలోమీటర్లు తిరుగుతూ శోభాయాత్ర ముగుస్తుంది. ముగింపు అనంతరం అల్పాహారం కూడా, ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున గుంటూరు నగరంలో ఉన్నటువంటి కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలపాలనే ఉద్దేశంతో ఈ శోభాయాత్ర ఏర్పాటు చేశాం. కాబట్టి మన నినాదమే గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అనే నినాదంతో మనం వెళ్తున్నాం. కావున మన గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ప్రజలందరూ ఈ ర్యాలీలో పాల్గొని ఆ శ్రీరాముని ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా గుంటూరు నగర ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. గుంటూరు నగర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామోత్సవ సమితి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో 9వ శ్రీరామనవమి శోభాయాత్రని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఏడాది శ్రీరామనవమిలో గుంటూరులో ఉన్న హిందూ బంధువులందరినీ కలుపుకొని, గుంటూరులో ఉన్న ప్రముఖ దేవాలయాన్ని కలుపుకుంటూ ఈ యాత్ర అయితే కొనసాగించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మా అందరితో పాటు మీరు కూడా గుంటూరులో ఉన్న హిందూ బంధువులందరూ కూడా ఈ యాత్రలో పాల్గొనాలని శ్రీరామ ఉత్సవ సమితి పిలుపునిస్తుంది. గుంటూరు నగరంలో ఇప్పటికే
పోలీసు వారు కానీ మున్సిపల్ అధికారులు కానీ దీన్ని మనం చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దీనికి సానుకూలంగా స్పందించి ఈ యాత్రకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యాత్రను కొనసాగించేలాగా నిర్వహిద్దామని వాళ్ళు కూడా హామీ ఇచ్చి ఉన్నారు. గుంటూరు నగరంలో కూడా మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ యాత్రకి వారి యొక్క సహాయ సహకారాలు కూడా అందిస్తానని చెప్పారు. గుంటూరు నగరంలో రేపు 27వ తారీఖు శ్రీరామనవమి రోజు ఉదయం 9 గంటలకి బృందావన్ గార్డెన్స్ నుంచి ఉదయం 9 గంటలకి మొదలయ్యే ఈ రథయాత్రలో బైక్ ర్యాలీలో గుంటూరు నగరంలోని హిందూ బంధువులందరినీ మేము ఆహ్వానించడం జరుగుతుంది. 9 గంటలకు జరిగే ఈ అంగరంగ వైభవంగా జరిగే ఈ యాత్రలో మీరందరూ పాల్గొనాలని మరొకసారి శ్రీరామోత్సవ సమితి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది.